ఇప్పుడు మనం పొజిషన్ వెక్టర్ అంటే ఏంటి నేర్చుకుందాం. పొజిషన్ వెక్టర్. వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉన్నది వెక్టర్ అని అనుకున్నాం. అలాగే యూనిట్ వెక్టర్ గురించి వివరంగా నేర్చుకున్నాం. సేమ్ అదే కోఆర్డినేట్ సిస్టమ్ అయినటువంటి కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ని మనం జనరల్గా ఎక్కువ యూజ్ చేస్తాము. ఏ కోఆర్డినేట్ సిస్టమ్ అయినా మనకు 3 డైరెక్షన్స్ ఉంటాయి, ఎక్స్ వై జెడ్. ఇలాగే రాయాలండి, ఎక్స్ ఇటువైపు వై ఇటువైపు జెడ్ ఇటువైపు రాయాలంటే ఇలాగే రాయాలని అవసరం లేదు, మనకి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇట్లా రాసుకుంటున్నాము. దీన్ని మీరు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్ వైకి పెర్పెండికులర్గా ఉండాలి, వై జెడ్కి పెర్పెండికులర్గా ఉండాలి, జెడ్ ఎక్స్కి పెర్పెండికులర్గా ఉండాలి మ్యూచువల్గా. ఓకే, ఇదే ఇంపార్టెంట్ పాయింట్. సో ఇలా రాసిన తర్వాత మీకు జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యూనిట్ వెక్టర్ ఏఎక్స్ బార్ ఇటువైపు, ఏవై బార్ ఇటువైపు, ఏజెడ్ బార్ ఇటువైపు ఉంటుంది. సో ఎనీ పాయింట్ని మనం రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా అది 3 డైమెన్షన్స్ తీసుకుంటుందని మనం అనుకున్నాం. అంటే పాయింట్ పి దగ్గర మనకున్న వాల్యూస్ సపోజ్ ఎక్స్ వై జెడ్ అనుకోండి, లేదా 1 2 3 అనుకోండి, ఏదైనా అవ్వచ్చు. సో ఇది ఏమో ఆరిజిన్ పాయింట్, అంటే 0 0 0 అనమాట. ఫ్రమ్ ద ఆరిజిన్ పాయింట్ ఇఫ్ ఐ వాంట్ టు రీచ్ దిస్ పాయింట్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఓపీ బార్. ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఓపీ బార్ అనొచ్చు, లేదంటే ఇది వెళ్తున్న డైరెక్షన్ ఆర్పీ బార్ అని కూడా అనొచ్చు. అంటే పొజిషన్ వెక్టర్ని ఆర్పీ బార్ అని అనొచ్చు. ఓపీ బార్ అంటే పీ బార్ మైనస్ ఓ బార్, నథింగ్ బట్ పీ బార్ కూడా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. యూజువల్గా ఇక్కడ డిస్టెన్స్ ఆర్ కాబట్టి దీన్ని పొజిషన్ వెక్టర్ని ఐడెంటిఫై చేస్తాం అంటే ఆర్పీ బార్ అని పెట్టుకున్నాం పేరు. లేదంటే మామూలుగా ఆర్ బార్ అని అనుకోవచ్చు, నో ప్రాబ్లం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఓపీ బార్ ఈజ్ నథింగ్ బట్ పీ బార్ మైనస్ ఓ బార్ యాక్చువల్లీ. సో పీ బార్ అంటే మనకి ఎక్స్ వై జెడ్, ఓ బార్ అంటే 0 0 0. ఇప్పుడు సింపుల్గా మీరు ఎక్స్ మైనస్ 0 చేస్తే ఎక్స్ వస్తుంది, వై మైనస్ 0 చేస్తే వై వస్తుంది, జెడ్ మైనస్ 0 చేస్తే జెడ్ వస్తుంది. ఇది ఓపీ బార్ అనేది పీ బార్ మైనస్ ఓ బారు లేదా ఆర్పీ బారు. సో ఇది వెక్టర్. వెక్టర్ అనేటప్పటికి ఎక్స్ వై జెడ్ మ్యాగ్నిట్యూడ్స్ రాసేస్తే ఖచ్చితంగా రాయవలసినవి యూనిట్ వెక్టర్స్. సో ఎక్స్ డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ ఏఎక్స్ బారు, వై డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ ఏ వై బారు, జెడ్ డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ ఏ జెడ్ బారు. సో ఇలా రాస్తే ఆర్పీ బార్ అనేది మనకి ఎక్స్ ఏఎక్స్ బారు ప్లస్ వై ఏవై బారు ప్లస్ జెడ్ ఏ జెడ్ బారు కింద మనం ట్రీట్ చేయొచ్చు. పాయింట్స్ మాట్లాడుకున్నాం కాబట్టి ఆర్పీ బార్ని మనం ఎక్స్ బదులు 1 పెట్టండి, అప్పుడు ఏఎక్స్ బార్ అవుతుంది. వై బదులు 2 పెట్టండి, 2 ఏవై బార్ అవుద్ది. జెడ్ బదులు 3 పెట్టండి, 3 ఏ జెడ్ బార్ అవుతుంది. సో పాయింట్ 1 2 3 దగ్గర ఆర్పీ బార్ ఎంత అంటే ఇది. సో ఆర్పీ బార్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ పొజిషన్ వెక్టర్. ఇన్ ద సేమ్ ప్యాటర్న్ డిస్టెన్స్ వెక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సేమ్ ఎక్స్ వై జెడ్ ప్రిన్సిపల్ వెక్టర్స్ ఏఎక్స్ బారు, ఏవై బారు, ఏ జెడ్ బారు. సో ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాను, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాను. దీని పేరు పి అంటున్నాను, దీని పేరు క్యూ అంటున్నాను. సో ఇలాగా డైరెక్షన్ తీసుకున్నాను. దీని పేరు పీక్యూ బార్ అనుకోవచ్చు జనరల్గా. డిస్టెన్స్ వెక్టర్ ఆర్డి బార్ అని అనుకోవచ్చు, నో ప్రాబ్లం. సో యూజువల్లీ పీక్యూ బార్ అంటే ఏంటి అంటే క్యూకి పాయింట్స్ ఎక్స్ వై జెడ్ అనుకుందాం, పీకి పాయింట్స్ x1 y1 z1 అనుకుందాం. సో పీక్యూ బార్ని మనం ఎలా రాయొచ్చు అంటే క్యూ బార్ మైనస్ పీ బార్ కింద రాయొచ్చు. అప్పుడు ఎక్స్ వై జెడ్ మైనస్ పీ బార్ అంటే x1 y1 z1. సో ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఏఎక్స్ బారు ప్లస్ వై మైనస్ y1 ఇంటూ ఏవై బారు ప్లస్ జెడ్ మైనస్ z1 ఇంటూ ఏ జెడ్ బారు ఇలా రాయొచ్చు. దీన్ని మనం ఆర్డి బార్ లేదా డిస్టెన్స్ వెక్టర్ పీక్యూ బార్ అని అనొచ్చు కదా. దీన్ని మనం మాడ్యులస్ ఆఫ్ పీక్యూ బార్ లేదా మాడ్యులస్ ఆఫ్ ఆర్డి బార్ మనం రాయాలంటే ఏం రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ z1 హోల్ స్క్వేర్. ఓకే, సేమ్ ఇదే సిచ్యుయేషన్ పొజిషన్ వెక్టర్ కూడా మీరు మాడ్యులస్ ఆఫ్ ఆర్పీ కట్టాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఎక్స్ వై జెడ్ మ్యాగ్నిట్యూడ్స్ కాబట్టి అలా రాస్తాం. అదే వాల్యూస్ మాట్లాడుకుంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 4 13, స్క్వేర్ రూట్ ఆఫ్ 14. సో సంథింగ్ వీ హ్యావ్ ఎ వాల్యూ. సో ఈ విధంగా మనం వెక్టర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఈ XYZ బదులు మనకి 1 2 4 2 4 ఇచ్చాను.
ఇవి 1 2 3 ఇచ్చాను. అప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే PQ బారే కదా, Q బార్ మైనస్ P బారే కదా. Q బార్ మైనస్ P బార్ అంటే ఇది 4 2 4, ఇదేమో 1 2 3. సో 4 మైనస్ 1, అలాగే 2 మైనస్ 2, అలాగే 4 మైనస్ 3. 4 మైనస్ 1 అంటే 1, 2 మైనస్ 2 అంటే 0, 4 మైనస్ 3 అంటే 1. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ వెక్టర్ ఉండదు. సో 1 అంటే AX బార్ ప్లస్ AZ బార్ ఈజ్ ఈక్వల్స్ టు PQ బార్ ఆర్ RD బార్. సో మాడ్యులస్ ఆఫ్ PQ బార్ అన్న మాడ్యులస్ ఆఫ్ RD బార్ అన్న ఒకటే. దాని స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది 1 మ్యాగ్నిట్యూడ్, ఇది 1 కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ 2. ఈ విధంగా మనకి పాయింట్స్ని బట్టి డిస్టెన్స్ వెక్టర్ని కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.